వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇదర్ మారేతో సౌండ్ ఉదరాత. భారత విషయంలో ఈ సినిమా డైలాగ్ నే చైనా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇండియాను డిస్టర్బ్ చేయడానికి మన పొరుగున ఉన్న ఒక్కో దేశం కథ ముగిసేలా చేస్తుంది డ్రాగన్. పాక్ ని ఆగం పట్టించింది. ఇండియాతో మాల్దీవుల దోస్తీకి బ్రేక్ పడేలా చేసింది. మొన్న శ్రీలంక, నిన్న నేపాల్, ఇప్పుడు బంగ్లాదేశ్. వరుస పెట్టి మన పొరుగు దేశాల్లో రాజకీయ అనిశ్చితి, ఆర్థిక సంక్షోభం వంటివి సృష్టించి ఒక్కో కంట్రీని ఆగం చేస్తోంది. చైనా టార్గెట్ భారత్ అంతవరకు క్లియర్. బట్ డైరెక్ట్ గా మనల్ని గెలికితే ఏం జరుగుతుందో డ్రాగన్ కు తెలుసు. అందుకే రూట్ మార్చి మన పక్కనున్న దేశాల్లో కుయుక్తులు చేస్తోంది చైనా. భారత్ కు అండగా ఉంటూ మనతో దోస్తీ చేస్తున్న కంట్రీస్ ని డిస్టర్బ్ చేసి అటెన్షన్ డైవర్షన్ కి స్కెచ్ వేస్తోంది. ఇంతకీ చైనా లక్ష్యం ఏంటి? పొరుగు దేశాల్లో సంక్షోభంతో భారత్కొచ్చే నష్టమేంటి? డ్రాగన్ కుయుక్తుల వెనుక మాస్టర్ ప్లాన్ ఏముంది? మన పొరుగు దేశాల్లో రాజకీయ అనిశ్చితి, ఆర్థిక సంక్షోభాలు. భారత్ సన్నిహిత దేశాల్లోనే సమస్యలు ఎందుకు? ఆ దేశాల్లో చైనా పెట్టుబడులు పెరగడానికి కారణమేంటి? గల్వాన్ ఘర్షణ అయిపోయింది. అరుణాచల్లో కుట్రలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇంతటితోనే డ్రాగన్ కుట్రలు ఆపడం లేదు. తన ఆధిపత్య కుట్రలకు ఎప్పుడు కొత్త రూట్ వెతుక్కుంటుంది చైనా. భారతే చైనాకు టార్గెట్ అయినా ముందుగా పొరుగు దేశాలను డిస్టర్బ్ చేస్తూ వస్తోంది. పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, మాల్దీవుల తరువాత డ్రాగన్ కంట్రీ పనులకు బాధిత దేశంగా బంగ్లాదేశ్ నిలుస్తోంది. భారత్కు అత్యంత సన్నిహితంగా ఉండే దేశాలను ఒక్కొక్క దానిని ఖతం చేస్తూ వస్తోంది డ్రాగన్ కంట్రీ. ఇప్పుడు బంగ్లాదేశ్ వంతు కూడా అయిపోయింది. బంగ్లాదేశ్లో 6 నెలల క్రితం హల్చల్ చేసిన బాయ్కాట్ ఇండియా ఉద్యమం వెనుక డ్రాగన్ కంట్రీ ఉందన్న ప్రచారముంది. భారత వస్తువులను బహిష్కరించాలని మొదలైన ఉద్యమం రిజర్వేషన్ల పోరాటంతో అట్టుడికింది. దీనంతటికీ కారణం షేక్ హసీనాను గద్దెదించే ప్రయత్నమే. ఆమె భారత్తో సన్నిహితంగా ఉండటాన్ని తట్టుకోలేని డ్రాగన్ కుట్రలు చేసి హసీనాను గద్దెదించడంలో సక్సెస్ అయింది. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ, జమాతే ఇస్లామిక్ పార్టీతో చైనాకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రెండు పార్టీలు భారత్ వ్యతిరేక వైఖరితో ఉన్నాయి. అంతేకాదు, బంగ్లాదేశ్లో ప్యారా ఓడరేవును డెవలప్ చేసేందుకు చైనా ఒప్పందం చేసుకుంది. పాకిస్తాన్లోని గ్వాదర్ ఓడరేవును, శ్రీలంకలోని హమ్మన్టోట పోర్టును అభివృద్ధి చేసినట్లే బంగ్లాదేశ్కు భారీ రుణమిస్తామని చెప్పి ప్యారా ఓడరేవును చైనా 99 సంవత్సరాలు లీజుకు తీసుకుంది. పాక్ మనకు ముందు నుంచి దాయాది దేశం. అక్కడి నుంచే ఆపరేషన్ స్టార్ట్ చేసింది చైనా. నవాజ్ షరీఫ్ హయాంలో భారత్తో ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన కథ ముగించేసింది డ్రాగన్. తరువాత ఇమ్రాన్ ఖాన్ కూడా శాంతియుత వాతావరణం ఉండేందుకు ప్రయత్నించారు. సైనిక పెత్తనానికి కేంద్రమైన పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ను పూర్తికాలం పదవిలో కొనసాగనివ్వలేదు చైనా. యుక్రెయిన్ యుద్ధం సమయంలో రష్యాలో పర్యటించిన ఆయనను పట్టుబట్టి మరీ తప్పించారు. దీని వెనుక చైనా హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ అనేక కేసులను ఎదుర్కొంటున్నారు. ఆ తరువాత పాకిస్తాన్లో పెట్టుబడులు పెంచుతూ అక్కడ గ్వాదర్ ఓడరేవును డెవలప్ చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకుంది డ్రాగన్ కంట్రీ. నేపాల్ భారత్కు పూర్తిగా అనుకూలంగా ఉండే దేశం. పూర్తిగా హిందూ దేశమైన నేపాల్కు భూకంపం సమయాల్లో భారత్ అండగా నిలిచింది. అలాంటి నేపాల్ ప్రచండ ప్రధానిగా ఉన్నంత వరకు బానే ఉంది. అతన్ని తప్పించి ప్రచండ స్థానంలో కేపీ శర్మ ఓలీ నేపాల్ ప్రధాని అయ్యారు. దీని వెనక చైనా వ్యూహాలు ఉన్నాయని ప్రచారముంది. భారత్ అంటేనే గిట్టని వ్యక్తిగా పేరున్న కేపీ శర్మ 2021కి ముందు వరకు 2 సార్లు నేపాల్ ప్రధానిగా పనిచేశారు. ఆయన పీఎం అయ్యాక నేపాల్ కూడా భారత్కు ధమ్కీలివ్వడం స్టార్ట్ చేసింది. నేపాల్ తరువాత శ్రీలంకలో ఆపరేషన్ చేసింది చైనా. శ్రీలంక ప్రధానిగా రాజపక్సే ఉన్నప్పుడు భారత్తో స్నేహం కొనసాగించారు. సామరస్యపూర్వకంగా ఉంటూ మన సాయం పొందారు. ఈ ఎన్విరాన్మెంట్ ను డిస్టర్బ్ చేసేందుకు శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వచ్చేలా చేసింది చైనా. ధరల పెరుగుదల, రోజుల తరబడి ఆందోళనలతో శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్సే మీద తిరుగుబాటు జరిగింది. చివరకు గోటబాయ రాజపక్సే దేశం విడిచి వెళ్లిపోయారు. ఆ తరువాత ప్రధాని అయిన దినేష్ గుణవర్ధనే చైనా చెప్పుచేతల్లో పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సేమ్ టైం శ్రీలంకలోని హమ్మన్టోట పోర్టును అభివృద్ధి చేసి ఓడరేవుపై పెత్తనం చలాయిస్తోంది చైనా. ఆ తరువాత చైనా కుట్రలు భారత్ మాల్దీవుల రిలేషన్ పైకి షిఫ్ట్ అయ్యాయి.
డ్రాగన్ కంట్రీ ఆడిన నాటకంలో మాల్దీవులు పావయింది. మనకు చాలా సన్నిహిత దేశంగా ఉన్న మాల్దీవులు ఆ దేశానికి మొహమ్మద్ మొయిజ్జు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత దూరమవుతూ వచ్చింది. ఇండియా టూరిస్టుల మీద ఆధారపడి బతికే మాల్దీవులు కంట్రీని రెచ్చగొట్టి రచ్చకెచ్చింది చైనా. భారత్తో వివాదం తరువాత మాల్దీవులకు దగ్గరై సాయం చేయడం స్టార్ట్ చేసింది చైనా. భారత్ టార్గెట్ గా డ్రాగన్ కంట్రీ చేసే కంట్రీ పనులకు ఒక్కో దేశం బలవుతూ వస్తోంది. పాక్ తరువాత నేపాల్, శ్రీలంక తరువాత మాల్దీవులు, ఇప్పుడు బంగ్లాదేశ్ డ్రాగన్ బాధిత దేశాలుగా నిలిచాయి. ఇక పొరుగు దేశాలైన మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్ చైనా హిట్ లిస్ట్ లో ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు భారత్కు అనుకూలంగా ఉన్నారు. మయన్మార్ మనతో సన్నిహితంగా ఉంటోంది. అయితే ఈ రెండు దేశాల్లో చైనా పెట్టుబడులు పెరుగుతూ వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ దేశం ఆ దేశమని ఏం లేదు. దునియాలో ఎవ్వరైనా మనం చెప్పినట్లుగా వినాల్సిందే. తాము ఆగ్రహిస్తే తట్టుకోవాల్సిందే, ఆక్రమిస్తే ఊరుకోవాల్సిందేనంటూ డర్టీ మైండ్కి పని చెబుతోంది చైనా. ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకునే క్రమంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్పై బాణాలు ఎక్కుపెట్టింది. డైరెక్ట్గా భారత్ను డిస్టర్బ్ చేసే బదులు పొరుగున ఉన్న దేశాలను ఒక్కొక్కటిగా తన గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే మన పక్కనున్న 5 దేశాల్లో అనిశ్చితి క్రియేట్ చేసి పెట్టుబడులు పెట్టింది. చైనా ఏ దేశాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసింది? మన పొరుగు దేశాలు చైనా కుట్రలకు బలి కావడానికి కారణమేంటి? అప్పులు, ఆయుధాలు సమకూర్చి చైనా కుట్రలు, పోర్టులు, విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో పక్కా స్కెచ్. భారత్ టార్గెట్ గా ఒక్కో దేశాన్ని ముంచేస్తున్న డ్రాగన్. అవసరమే ఆ దేశాల బలహీనత. అదే చైనా పెట్టుబడి. అప్పులిచ్చి, ఆయుధాలు సమకూర్చి, అగ్రికల్చర్ నుంచి రియల్ ఎస్టేట్ వరకు, విద్యుత్ ప్రాజెక్టుల నుంచి ట్రాన్స్పోర్ట్ వరకు ఏ రంగమైనా, ఏ దేశమైనా చైనా పెట్టుబడులు ఉండాల్సిందే. ఇలా గత 10 ఏళ్లుగా పక్కా ప్లాన్తో మన పక్క దేశాల్లో డ్రాగన్ కంట్రీ పెట్టుబడులు పెంచుకుంటూ పోతోంది. మెయిన్ గా మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మాల్దీవులు, శ్రీలంకలో పోర్టులను డెవలప్ చేసింది చైనా. ఇన్వెస్ట్మెంట్స్ తో ఆయా కంట్రీస్ ను తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు స్కెచ్లు వేస్తోంది. బంగ్లాదేశ్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది డ్రాగన్ కంట్రీ. అప్పులు కూడా ఇచ్చింది. అంతేకాదు బంగ్లాదేశ్ కు ఆయుధాలు కూడా అమ్ముతోంది. బంగ్లాదేశ్ లో ఎనర్జీ సెక్టార్ పై భారీగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టింది చైనా. పెట్టుబడులు, లోన్లు, గ్రాంట్లతో సౌత్ ఈస్ట్ కంట్రీస్ పై తన ప్రభావం చూపే కుట్రలు చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక ఆర్థిక వ్యవస్థల్లో చైనాకు దాదాపు $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మాల్దీవులు, పాకిస్తాన్, శ్రీలంకలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుగా ఉంది డ్రాగన్ కంట్రీ. దక్షిణాసియాలో రోడ్లు, ట్రాన్స్పోర్ట్, విద్యుత్ ప్రాజెక్టులపై దాదాపు 80% పెట్టుబడులు చైనావేనని రిపోర్ట్లు చెబుతున్నాయి. బంగ్లాదేశ్లోని ఢాకా, పాకిస్తాన్లోని కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్లలో వాటాలు కలిగి ఉంది చైనా. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏర్పాటుతో సహా పాకిస్తాన్లో మౌలిక సదుపాయాలపై చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. దీంతో చైనా పాకిస్తాన్ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. నేపాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు ఎనర్జీ ప్రాజెక్టుల్లో భారీగా ఇన్వెస్ట్ చేసింది. దీంతో హిమాలయ ప్రాంతంలో చైనా ప్రభావం పెరుగుతోందన్న ఆందోళన భారత్లో కనిపిస్తోంది. శ్రీలంకలో ఓడరేవులు, రోడ్లు, మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెట్టింది. దీంతో హిందూ మహాసముద్రంలో చైనా నేవీ ఉనికి పెరుగుతోంది. ఇప్పటి వరకు భారత్కు ఒక్క మయన్మార్తోనే పెద్దగా సమస్యలు లేవు. ఆ దేశంలోనూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంధన రంగాలలో చైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఓ రకంగా భారత్ను నలుదిక్కులా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తోంది చైనా. భారత్ శాంతియుత దేశం. యుద్ధమంటే కయ్యానికి కాలు దువ్వకుండా అహింసే మార్గంగా నడుచుకునే కంట్రీ. అరుణాచల్లో డిస్టర్బ్ చేసినా పట్టించుకోకపోవడంతో మన పొరుగు దేశాల్లో అనిశ్చితి క్రియేట్ చేసి భారత్ అటెన్షన్ డైవర్ట్ చేసే కుట్రలు చేస్తోంది. వ్యూహాత్మకంగా పొరుగు దేశాల్లో ఉనికి చాటుకుని మనకు ఆందోళనకరంగా మారుతోంది చైనా. పాకిస్తాన్, బంగ్లాదేశ్లో డ్రాగన్ కంట్రీ సైనిక ఉనికి పెరగడం కూడా భారత్కు సమస్యగా మారుతోంది. చైనా కంట్రీ చర్యలకు ఒక్కో దేశం బలవుతోంది.
పాక్ అయినా, బంగ్లా అయినా, శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ ఏ దేశమైనా చైనా అసలు కుట్రను పసిగట్టలేకపోతున్నాయి. సాయం చేస్తున్నట్లు నటిస్తూ భారత్కు సన్నిహితంగా ఉన్న ఒక్కో దేశాన్ని దూరం చేస్తోంది డ్రాగన్ కంట్రీ. అరుణాచల్ ప్రదేశ్లోని వివిధ ప్రాంతాల ఆక్రమణ పేరుతో హడావుడి చేసిన చైనా ఫ్యూచర్లో భారత్పై ఎప్పుడైనా అటాక్ చేస్తే ఏ దేశం మనకు అండగా ఉండకుండా కుట్రలు చేస్తోంది డ్రాగన్ కంట్రీ.